ఈరోజు గ్యాస్ అయిపోయింది సడన్గా గ్యాస్ అయిపోతే అంటే పాలకూర నెక్స్ట్ రైస్ కుక్కర్లో పెట్టేశాను. పాలకూర పాపకి మిల్క్ కాచి ఇచ్చేసాను. కర్రీ చేసేటప్పటికి గ్యాస్ సడన్గా అయిపోయింది. ఇప్పుడు మా హస్బెండ్ ఏమో కర్రీ చేస్తున్నారు. ఇది కరెంట్ స్టవ్ మీద కరెంట్ అది మా ఆయన చేస్తున్నారు. అంటే యాక్చువల్గా దాంట్లో చేస్తే నాకు చాలా భయము, అందుకని అతనే చేస్తున్నారు. ఇదిగోండి, ఇది ఏంటంటే డ్రై ఫిష్ ఉంటాయి కదండి, డ్రై ఫిష్ ఆ కర్రీ నాకు చాలా ఇష్టం. డ్రై ఫిష్ మా ఆయన చేస్తున్నారు. ఇతను చెప్పు మా సబ్స్క్రైబ్స్కి. హలో. యాక్చువల్గా మా ఆయనకి ఇష్టం ఉండదు డ్రై ఫిష్, అతనికి వాసన అంటే పడదు. కానీ నా గురించి నేను వండుకుంటే ఏమన్నారనమాట, అతనికి వేరే కర్రీ చేస్తాను. అది వండే రోజు నాకు భయం అని అతను వండు పెడుతున్నారు. రెండు గ్యాస్ బండలు ఉంటాయండి. కాకపోతే ఏమో బుక్ చేసాం కానీ 5 days అవుతుంది, రాలేదు, లేట్ అయింది. సో అందుకని మేము సడన్గా అయిపోయింది కదా అని దీంట్లో వండుతున్నాం. కానీ ఇది ఎక్కువ చాలా కరెంట్ బిల్ ఆగుతుందండి. ఆల్రెడీ మీకు తెలిసి ఉంటుంది. మాది 4 ఇదనమాట. మా పాప టీవీ చూసుకుంటుంది. అది తక్కువ చేయొచ్చు కదండి, అది 400లో ఉంది కదా, తక్కువ చేయండి. అది తెలియదు కదా, మీరు చేయండి అంటున్నాను. మరి చేయనప్పుడు చప్పుడు దగ్గర అక్కడ ఉండు. అది కాదండి, నాకు తెలియదని మీకు తెలుసు కదండి. చప్పుడు దగ్గర చూడు. తక్కువ